ఏమయ్యా, అసలు నీకు బుద్ధుందా? నేనంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అందరూ అనుకునేదే పెళ్ళాం పిల్లల్ని గాలి కుదిలేసి ఆ దువ్వెన మాధురితో తిరుగుతున్నావనే. మాటలు జాగ్రత్తగా రాని. ఆమె నా ముద్దుల రాణి. అబ్బో, ఆమె ఒక రీల్స్ రాణి, నువ్వు ఒక మొసలి డొక్కు రాజావి. ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ చేస్తుంది నువ్వు. ముందు అది చూసుకా. అసలు నా ఇంటి కరెంటు కనెక్షన్ ఎందుకు కట్ చేశారు? బిల్లు కట్టకపోతే కట్ చేస్తారు. నా దువ్వెన పేరుతో ఉన్న కరెంటు బిల్లు కట్టే కదా. నీ పేరుతో ఉన్నది కట్టలేదు కదా. కట్టకపోతే కట్ చేస్తావా? నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? నా ఉద్యోగం గురించి నీకెందుకు? ముందు కట్టాల్సిన కరెంటు బిల్లు కట్టా. నీకు తెలుగులో చెప్తే అర్థం కాదా? నేను చెప్పేది కూడా తెలుగులోనే, కన్నడం మలయాళంలో కాదు. నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? నీ దువ్వెన మాదిరి దొరికిన చోట అయితే కాదులే. నా టెక్కలిలోనే ఎక్కువ చేస్తున్నాను. మక్కిలు ఎరగదీస్తా. నేను కూడా నీ కరెంటు తీగలు ముక్కలు చేస్తా. నాది కూడా టెక్కలే, బొక్కలే, తొక్కలే. అడ్డమైన పనులు చేసే మీ బూతు నాయకులకి స్టేషన్లో ఇరిగేది బొక్కలే. అసలు మీకు ఈ నోరు ఎలా లేస్తుంది? ఏ, నువ్వు కూడా ఆ కూటమి బ్యాచేనా? నీలాంటి ఫీజులు కట్ చేసే ఎలక్ట్రిసిటీ బ్యాచ్. కట్ చేస్తావు. బిల్లు కట్టినా కట్ చేసినందుకు నేను కన్జ్యూమర్ కోర్టులో కేసేస్తా నీ పైన. నాయాల గీయాల అన్నందుకు నీ పైన కూడా కేసేస్తా. నీతో నాకు వాదన అనవసరం. నేను కరెంటు బిల్లు కట్టనిది నా ఫ్యాక్టరీకి, కానీ నువ్వు కట్ చేసింది నా ఇంటికి. రెండు నీవే కదా. నావే అనుకో, అయినా కట్టని దానికి కట్ చేయాలి కదా. ఎక్కడ కట్ చేస్తే ఏం? ముందు బిల్లు కట్టి ఫీజు తీసుకెళ్ళు. ఒక్కొక్కళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు. చెప్తా ఇంకెన్నాళ్ళు? మళ్ళీ మా జలగన్న ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు మీ అందరి సంగతి చెప్తా. వెళ్ళా ఇంటికెళ్ళి ఆగిపోయిన ఫ్యాన్ చూస్తూ చీకటి కళ్ళ కనుకో. అంటే నా కరెంటు ఫీజు నాకు ఇవ్వవా? బిల్లు కడితే నేను నీకు ఫీజు ఇస్తాను, కానీ మొన్న ఎలక్షన్లో జనాలు మీ ఫీజులు పీకేశారు. అవి ఎప్పటికీ మీకెవరు. ఇక మీ బతికంతా అంధకారంలో ఏడవటమే.